365 ఒత్తులు వెలిగించుతూ వారి యొక్క సకల సంతోషాలతో పాపాలు పోయి ఎంతో ఆరోగ్యాలతో అని చెప్పి ప్రగాఢ నమ్మకంతో ఈ కార్తీక పౌర్ణమి చేస్తారు. చూడొచ్చు విషయాలు. ఈ కార్తీక పౌర్ణమి రోజు వచ్చిన ప్రతి భక్తులు అంటే ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు మహిళలకి ప్రాముఖ్యత ఉండడంతో ప్రతి ఒక్క భక్తులు కూడా శివనామ స్వరంతో ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తారు. ప్రస్తుతం మనం అంటే ఈ పంచారామ క్షేత్రాలకు సంబంధించి సమర్లకోట భీమేశ్వరం ఆలయం, ద్రాక్షారామం శివాలయం, పిఠాపురం పాదగయ క్షేత్రం ఇవన్నీ కూడా ఉదయాన్నే నుంచి ఈ కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ సంబంధించి కాకినాడ శివాలయం ఉన్నాము. అసలు అంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో ప్రస్తుతం మన వద్ద ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? కార్తీక పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమి స్త్రీలకు ఎక్కువ సౌభాగ్యాన్ని పొందించడానికి ఆనాడు అమ్మవారు హాలాహల మదంలో జ్వాలాహలం పుట్టినప్పుడు శంకరుడు ఆ విషజ్వాలని మింగడానికి ప్రయత్నం చేసినప్పుడు అమ్మవారు అడ్డుకుని కంచం దగ్గర పట్టుకుని నా యొక్క మాంగళ్యానికి ఎటువంటి ముప్పు రాకుండా ఉంటే ఆ జ్వాల దూరుతానని చెప్పి అమ్మవారు ఆనాడు ప్రమాణం చేశారు. ప్రతి స్త్రీలు కూడా మాంగళ్యాన్ని కాపాడుకునే రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి ఈ రోజున అన్నపూర్ణ విశ్వేశ్వర దేవాలయంలో సహస్రధారలతో స్వామివారి సుగంధ జల పాశుపత మహారుద్రాభిషేకము, లక్ష కుంకుమార్చన మరియు జ్వాలాతలము మొదలు కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రదర్శన స్వీకరించి అందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని స్వామివారిని కోరుచు ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని తరిస్తారని మరీ తెలియజేస్తున్నాం. చూస్తున్నాం అంటే ఈ కార్తీక మాసంలో అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి కూడా వేకోజాము నుంచి కూడా స్త్రీలు అలాగే ఇంట్లో కుటుంబ సమేతంగా వారు స్థానమాచరించి పుణ్యస్నానం ఆచరించి ఆలయాలకు వస్తూ ఉంటారు. అంటే శివనామ స్వరంతో ఈ 365 ఒత్తులు అంటే 365 ఒత్తులు వెలిగించడానికి కారణం ఏంటి? శాస్త్రంలో 365 ఒత్తులు 1000 ఒత్తులు అని శాస్త్రం ఎక్కడా లేదు ఇన్ని ఒత్తులు వెలిగించాలని. కానీ ఎన్ని ఒత్తులు వెలిగిస్తే ఎంత ఫలితం ఉన్నదన్నది క్షీరాద్వాదశి కథలో చెప్పబడి ఉంది. 3 ఒత్తులు వేస్తే ఒక ఫలితం, 11 వేస్తే ఓ ఫలితం, 1000 ఒత్తులు వేస్తే ఓ ఫలితం అని చెప్పి అలా చెప్పబడింది తప్ప 305 వెలిగించాలని 505 వెలిగించాలని శాస్త్రంలో మాత్రం ఎక్కడ చెప్పబడి లేదు. ఇప్పుడు మన కార్తీక పౌర్ణమి రోజు అంటే వేకోజాము నుంచి కూడా భక్తులు ఆలయాలకి ఒక ప్రగాఢ నమ్మకంతో పొడుగుతూ ఉంటారు. అంటే ఈ కార్తీక మాసంలో ఈ పూజలు చేస్తే ఫలితం దక్కుద్దని అసలు భక్తులకు నమ్మకం దేనికంటారు? సర్వం శివమయం. కార్తీక మాసం అంతా కూడా శివమయమతో నిండి ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణతో ముక్తి పొందాలి అనే ఉద్దేశంతో అందరూ సకుటుంబ క్షేమంగా సుఖ సంతోషంతో ఉండాలనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయాన్ని ఇచ్చేసి స్వామివారిని దర్శించి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ జలాలతో స్వామివారిని అభిషేకం చేసి ధరించుకుని తరించి దీపారాధన వెలిగించి ఆయుష్య పెంచడం గురించి దీపకాంతి ఆ యొక్క కాంతి రూపంలో స్వామివారిని దర్శించుకుంటూ శివనామస్మరణ చేస్తూ తరిస్తూ ఉంటారు. చూసాం కదా, అంటే ఓవరాల్గా ఈ కార్తీక మాసం సంబంధించి కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు 365 ఒత్తులు వెలిగించుకుంటే వారి యొక్క ఆరోగ్యాలు సకల సంతోషాలతో ఉంటారని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకంతో ఈ కార్తీక పౌర్ణమి చేస్తారు. అలాగే పెళ్లి కాని యువతలు ఎవరన్నా వారికి పెళ్ళి అయ్యేలాగా, అలాగే పెళ్ళి అయిన యువతలు ఎవరన్నా వారికి సకల సౌభాగ్యాలు కలిగేలా ఉంటుందని చెప్పి దానికోసమే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఒక ప్రగాఢ నమ్మకంతో ఏకోపజాము నుంచి ఆలయాలకి భక్తులు పోటెత్తారని చెప్పి ఒక ఆలయ అర్చకులు అలాగే భక్తులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.